హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ రిజల్ట్స్ ఏప్రిల్ 2024లో కండక్ట్ చేసినటువంటి పరీక్షల యొక్క ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో ఏ డిగ్రీ కోర్సులకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు, మరి వీటికి రీవాల్యుయేషన్ డేట్ ఎప్పుడు, మరి ఇంకా ఏదైనా నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎంతమంది రాశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు అయితే ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పత్రికా ప్రకటన ప్రకారం ఏంటంటే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మనకి 1/4/2024 నుంచి 18/4/2024 తేదీలో నిర్వహించినటువంటి డిగ్రీ 5వ సెమిస్టర్ అంటే ఏమేం కోర్సులు అంటే BA, BCom, BCA, BAOL ఎవరైతే పరీక్షలు రాశారో వాటి యొక్క పరీక్షా ఫలితాలను మనకి ఈరోజు 18/6/2024 విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ పట్టేటి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఫలితాల్లో మొత్తం 11,103 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా, అందులో మనకి 8,899 మంది అయితే ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. ఈ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మనకి www.anu.ac.in అనేటటువంటి వెబ్సైట్లో పొందపరచడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క రిజల్ట్స్లో మీకేమైనా సందేహాలు ఉన్నాయల్లా మీరు రీవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటేమో మీ యొక్క జవాబు పత్రాన్ని పర్సనల్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. దానికి మీరు ఏదైనా రిజల్ట్స్లో సందేహాలు ఉంటే మీరు 2/7/2024 కల్లా మీ యొక్క రీవాల్యుయేషన్కి కానీ జవాబు పత్రానికి కానీ ఒక్కొక్కటి విడివిడిగా అప్లై చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఒక్కొక్క జవాబు పత్రం రీవాల్యుయేషన్ ఫీజు 1,240 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. సపోజు మీకు 2 పేపర్లు పెట్టాలనుకోండి, ఒక పేపర్ సపరేటు, ఒక పేపర్ సపరేట్, అట్లనే డబ్బులు కూడా 1,240 విడివిడిగా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ పర్సనల్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటేనేమో 1,700 రూపాయలు అనేది పే చేయాలి. ఈ డబ్బులన్నీ కూడా మీరు మీ ప్రిన్సిపాల్ గారికి మీరు పే చేయవలసి ఉంటుంది. మీ ప్రిన్సిపాల్ గారికి పే చేసినట్లయితే వాళ్ళు మన యూజీ పరీక్షల విభాగానికి ఆన్లైన్ ద్వారా మీరు కట్టినటువంటి ఫీజులన్నీ యూనివర్సిటీకి అయితే పే చేస్తారు. సో కాబట్టి మరి ఎవరైతే ఈ యొక్క పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణమైనటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారందరూ కూడా మరలా చక్కగా చదివి ఈ ఎగ్జామ్స్ని మళ్ళీ అటెండ్ అయ్యి పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.